శివరాత్రి నాటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాల రేవులో మేజర్ పనులు పూర్తి చేయాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శాసకీయ పథకం కింద 28.43 కోట్లతో పుష్కర ఘాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను రాహుల్ మీనా పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆయన వెంట జిల్లా టూరిజం ఆఫీసర్ పి వెంకటాచలం, ఈఈ విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఈ రీటా, ఈఈ మదర్శాలి, డిఈలు, ఏఈలు ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలను సాగనీయమని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు కోడి పందాలకు ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేయడం, కోడికత్తులు తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఆటోలలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిఘాలో భాగంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలకు విద్యార్థులు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులు ధరించి ముస్తాబయ్యారు. కళాశాల ఆవరణ అంతా రంగవల్లులతో అలంకరించారు. ఆట పాటతో సందడి చేశారు. భోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఏ వెంకటరమణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరగడంతో పాటు సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయన్నారు. అనంతరం ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు పథకాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి ముంగిట దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల ప్రస్తుత శీతగాలులు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో లేని విధంగా ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాత్రి 9 గంటలకే ప్రజలు ఇళ్లకు చేరుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తుపానుగా బలపడితే ఓర్నబ్ నామకరణం చేయనున్నారు. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. దీనికి సముద్రం అని అర్థం. ఇది వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలో పొట్టువిల్, ట్రింకోమలి మధ్యలో శుక్రవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.